అందులోనూ పుణ్యక్షేత్రాలు వచ్చాయంటే మొత్తం వీఐపీలు అంతా పడిపోతారు అక్కడ. అందుకే నా మటుకు నేను వ్యవస్థను సరిచేయలేను, కానీ నాకు నియమం ఉందండి. దేవుడు ఏమనుకున్నా మంచిది అన్నాడు, దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ పుణ్యతిథి నాడు నేను దేవాలయానికి వెళ్ళాను, నా ఇంట్లోనే నేను ఉంటాను ఖచ్చితంగా. నేను వెళ్ళాను అంటే ఒక 100 మందికి అడ్డం అక్కడ అనవసరంగా నా గురించి ఆపేస్తారు దాన్ని. గరికపాటి వారు వచ్చారు, మిగిలిన వాళ్ళు ఆపాను. ఈ పాపం నాది. వాళ్ళు శ్రమపడి వచ్చారు చాలా, నాకేం శ్రమ ఉందండి. కార్యకర్తలు తీసుకొస్తారు, ఈవో గారు స్వయంగా వస్తాడు, చైర్మన్ గారు స్వయంగా వస్తాడు, నన్ను మా ఆవిడ్ని తీసుకెళ్తాడు. దానికోసం ఒక 100 మందిని ఆపారు అక్కడ. ఆ పాపం నాది కాదు. అందుకని నేను అర్ధాంగికి ఆవిడకి ఎంత భక్తి ఉన్నా సరే నేను చెప్పాను, నిజంగా నా మార్గం నువ్వు నడవాలంటే పుణ్యక్షేత్రానికి పుణ్యదినంలో వెళ్ళొద్దు. అసలు సోమవారం నాడు శివుడు గుడిలోకి వెళ్ళొద్దు, మా ఇంట్లో నియమం అది. శనివారం నాడు వెంకటేశ్వరం గుడిలోకి వెళ్ళొద్దు, సోమవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం, ఎవడో ఉండడు, ఆయన నేను తప్ప. అలాగే పెడతాం. దేవుడు కావాలంటే అంతే. ఈ రోజులు ఏమిటండి, ఏదో షెడ్యూల్ టైం టేబుల్ లాగా. ఆ రోజే పుణ్యం అనగానే ఇంకో రోజు వెళ్ళకూడదు. ఇంకా ఈ దరిద్రం వెనకాల వస్తుంది. ఇక్కడ దేవుడిని చూడడానికి ఒక రోజా? ఈ రోజు ఇష్టమా? ఇష్టాలు జీవుడికి ఉంటాయమ్మా, దేవుడికి ఎలా ఉంటాయమ్మా?